శ్రమలలో నమ్మకదగ్గ దేవుడు. మనము విశ్వాసం చేత ఆయన మీద ఆనుకుంటే ఖచ్చితంగా కార్యసిద్ధి జరిగించే దేవుడు మన దేవుడు. మనమే ఇప్పుడు ఏ బాధతోటి ఉన్నా, ఏ ఇబ్బంది చేతున్నామో, ఏ విధమైన వ్యాధి చేత కానీ ఈ బాధ నాకు తొలగిపోతే బాగుండు, ఈ సమస్య నాకు తీరితే బాగుండు, ఈ పరిస్థితి నుంచి నేను బయటకు వస్తే బాగుండు అని దేనిని బట్టి నువ్వు చింతిస్తున్నావో ఆ భారమును ఆయన మీద మోపండి. ప్రయాసపడుతూ భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండని దేవుని వాక్యం సెలవిస్తుండగా మీరందరూ ఆయన పైన మీ భారాన్ని మోపండి. బాధ చేత ఏ భారం, ఆర్థికపరమైన ఇబ్బందుల భారము, అవమానాల భారము, నిందల భారము, ఎటువంటి భారమైనా సరే ఆయన మీద మోపండి. ఆయనే కార్యం జరిగిస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. మనుషులను ఆశ్రయించడం కాదు, మనుషులను నమ్మడం కాదు, ఆయనను నమ్మండి. ఇంకెప్పుడు మనుషుల దగ్గర చేయి చాపము. ఆయన మహిమగల కార్యాన్ని చూస్తాము. ఆయన సాక్షులుగా నిలబడతాము. ఇది చిన్న వాక్యం. దేవుని దీవించును గాక. ఆమేన్.